శివుడికి విష్ణువుకు పోటీ. అసలు రామేశ్వరం అంటే ఏమిటో తెలుసా? రాముడు ఇక్కడికొచ్చి శివుణ్ణి అర్చించిన క్షేత్రం. కృష్ణుడు తన జీవితంలో శివ పూజ చేయకుండా ఒక్కరోజు తన దినచర్యను మొదలు పెట్టలేదు. ఎందుకిలా చేశారంటే, ఎందుకంటే ఇది ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి మధ్య పోటీ కాదు, ప్రతిదాని మూలతత్వంతో అనుసంధానమై ఉండాలనే ఒక తపన. మనం శివ అని ఎందుకంటామంటే అది ఏదీ లేనిది అని. అసలు ఏమీ లేకపోవడానికి విలువేమిటి? చూడండి, ఈ హాల్లోకి వచ్చామంటే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి. ఇక్కడ ముందే ఏదైనా నిండి ఉంటే అడుగు పెట్టగలమా? కేవలం ఇది ఖాళీగా ఉంది కాబట్టే మనం ప్రవేశించగలిగాం. ఈ విశ్వంలో ఈ ఏమీ లేదు ఉంది కాబట్టే ఈ సృష్టి అంతా ఆవిర్భవించింది. ఈ జీవం శాశ్వతం కాదు, ఇది ఎప్పుడైనా ముగిసిపోవచ్చు. ఆ ఎరుక కలిగినప్పుడు దృష్టంతా మూలం మీద మాత్రమే నిలుస్తుంది. ఈ రోజు చేతిలో ఉన్న రూపాయి పోతే ప్రాణం వదిలేస్తాను అనే స్థితికి చేరుకుంటారు. కాని ఎవరైనా మెడ మీద కత్తి పెట్టి డబ్బు కావాలా, ప్రాణం కావాలా అని అడిగితే వారు అయ్యో ఆ డబ్బులేవో నువ్వే తీసుకో, పోతే పోని, నా ప్రాణం దక్కితే చాలు అంటారు. కానీ కత్తి ఎప్పుడూ మెడ మీదే ఉంటుంది. అందుకే సమస్తానికి మూలమైన దాన్ని స్మరించుకోవడం, దాని దిశగా సాగడం, ఇది చాలా ముఖ్యం. మిగతావన్నీ అప్పుడో ఇప్పుడో ఏదో వినోదం కోసం చేసుకోవచ్చు. కానీ మెడ మీద కత్తి ఉందని స్మరణకు వచ్చినప్పుడు మనకి ఇది ఒక్కటే ప్రధానం అవుతుంది. అందుకే విష్ణువుకి శివుడికి మధ్య పోటీయా? వారిద్దరి మధ్య ఎటువంటి పోటీ లేదు. రెండు వేర్వేరు గుళ్లకు వెళ్లే మీ ఇద్దరి మధ్య ఆ పోటీ ఉంది.